బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఇక హైదరాబాద్ నగరంలో ఎప్పటి నుంచో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేద మధ్యతరగతి ప్రజల కలను సాకారం చేసేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణ పనులకు కాసేపట్లో లాంఛనంగా శ్రీకారం చుట్టనుంది. కూకట్పల్లి పరిధిలోని ప్రైమ్ లొకేషన్ లో ఈ బహుళ అంతస్తుల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా భూమి పూజ చేసి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగరంలో స్థలాల కొరత, విపరీతమైన ధరలు ఉండడంతో పేదలకు నాణ్యమైన వసతులతో కూడిన ఫ్లాట్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో మొత్తం 1 లక్ష ఇంద్రమ్మ ఇళ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. మొదటి విడతలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 18 ప్రదేశాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరుగుతుంది. ఈ తొలి విడత నిర్మాణాల కోసం ప్రభుత్వం 807.40 కోట్ల రూపాయలు పరిపాలన పరమైన అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది.